ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ నమస్కారం. హన్మకొండ పట్టణం కొత్తూరు జిల్లాకు చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ గత నెలలో తన స్కూల్ రెన్యువల్ కొరకు హన్మకొండ డిఈఓ ఆఫీసులో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అట్టి అప్లికేషన్ మీద హన్మకొండ ఎంఈఓ గారు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన తర్వాత కూడా పర్మిషన్ రాకపోయేసరికి ఆ సంబంధిత కరస్పాండెంట్ డిఈఓ హన్మకొండ ఆఫీస్కు వెళ్ళి కన్సర్న్ సెక్షన్ క్లర్కులైనటువంటి గౌస్ తర్వాత మనోజ్లను కలిసి విచారించగా ఇట్టి ఫైల్ను క్లియర్ చేయాలంటే ఇన్ఛార్జి డిఈఓ గారు వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ గారు ₹1,00,000 లంచం అడుగుతున్నాడు. అది ఇస్తేనే ఈ ఫైల్ క్లియర్ అవుతుందని చెప్పడంతో నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను, నేను ఇన్ఛార్జ్ డిఈఓ కలెక్టర్ గారి దగ్గరికి అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము మాట్లాడతా అని చెప్పి తెల్లారి వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా నా స్కూల్ రెన్యువల్ గురించి ₹1,00,000 డబ్బులు అడుగుతున్నారు, మీరు చెప్తే ఏమైనా తగ్గుతుందేమో కాస్త చెప్పండి సార్ అని చెప్పి వెంకటరెడ్డి గారిని కోరడం జరిగింది. అయితే నేను వారికి చెప్తాను, మీరు వెళ్ళండి అని ఆ రోజు చెప్పాడు. కానీ మళ్ళీ 2 days వరకు కూడా ఎలాంటి ఫోన్ కానీ పర్మిషన్ కానీ రాకపోవడంతో మళ్ళీ ఇన్ఛార్జ్ డిఈఓ అడిషనల్ కలెక్టర్ గారు అయిన వెంకటరెడ్డి గారి దగ్గరికి వచ్చి మళ్ళీ సార్ ఇట్లా ఫైల్ ఇంతవరకు క్లియర్ కాలేదు అని అడగగా అక్కడ గౌస్ కన్సర్న్ సెక్షన్ అతను కూడా అక్కడే ఉన్నాడు. నేను మాట్లాడతాను, మీరు కొంచెం బయట ఉండమని చెప్పి ఈ కరెస్పాండెంట్కి అన్నాడు. తర్వాత గౌస్ గారితో అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ₹60,000 సారు ఒప్పుకున్నాడు, మీరు ₹60,000 ఇవ్వాలి అని చెప్పాడు. ₹60,000 కూడా ఇవ్వడం నాతోని కాదు అని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి అడగగా, సరే నువ్వు కొంచెం తగ్గించి ఇవ్వుపో, నీ పని చేసి పెడతారు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. వారు చెప్పిన ప్రకారంగా ఈరోజు డబ్బులు తీసుకొని డిఈఓ ఆఫీసు హన్మకొండకు వెళ్ళగా అక్కడ గౌసు లేకుండా మనోజ్ అనే ఇంకో క్లర్క్ ఉన్నాడు. అయితే ఆ మనోజ్ ఏం చేసిండో అడిషనల్ కలెక్టర్ గారి వద్దకు వచ్చి కన్ఫర్మ్ చేసుకొని డబ్బులు ఇంటిగ్రేటెడ్ హన్మకొండ ఆఫీసు వెనకాల సీసీ కెమెరాస్ పనిచేయ ప్లేస్లో తీసుకువెళ్ళి ₹60,000 తీసుకున్నాడు. ఈ ₹60,000 తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. తీసుకొని వచ్చి మళ్ళీ కన్ఫ్రంటేషన్ కూడా అడిషనల్ కలెక్టర్ గారితో చేయడం జరిగింది. ఈ కేసులో అడిషనల్ కలెక్టర్ గారు వెంకటరెడ్డి గారిని మరియు గౌస్ గారిని మరియు మనోజ్ గారిని కస్టడీలోకి తీసుకున్నాము. వీరి ముగ్గురిని రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే, ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా కూడా మీ పని చేయడానికి డబ్బులు మిమ్మల్ని డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి. ఈరోజు ఈ రేట్లో నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్. మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు మరియు ఎల్ రాజు మరియు ఖమ్మం ఇన్స్పెక్టర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సార్ గతంలో కూడా ఆయన పర్కల్ ఆర్డీఓ చేసినప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. అటువంటి దాని మీద ఆస్తులపైన విచారణ చేపట్టే అవకాశం ఉంది. రెడ్డి అడిషనల్ కలెక్టర్ గారు మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు 2008లో నల్గొండలో బుక్ అయింది. అలాగే జనగామ ఆర్డీఓగా పనిచేసినప్పుడు కూడా ఔటర్ రింగ్ ల్యాండ్ అక్విజిషన్లో కూడా దాంట్లో ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటి మీద కూడా విచారణ జరిగింది.